ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. కొత్త సంవత్సరం వస్తుంది. మరి ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది? మా కష్టాలు ఈ సంవత్సరమైనా తీరుతాయా? ఈ సంవత్సరమైనా మధ్యతరగతి బతుకుల నుండి బయటపడతామా అని ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తులారాశి వారికి 2026 సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించే ముఖ్యమైన మార్పుల సంవత్సరం. ఈ సంవత్సరం ప్రధానంగా కర్మ, అదృష్టం మరియు అంతర్గత సంతోషంపై దృష్టి ఉంటుంది. మీ రాశి అధిపతి శుక్రుడు మరియు ప్రధాన గ్రహాలైన గురువు, శని మరియు రాహుకేతువుల స్థానాల ఆధారంగా ఈ ఫలితాలు నిర్ణయించబడ్డాయి. శని సంవత్సరం అంతా 5వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది మీ ప్రేమ వ్యవహారాలు, పిల్లలు మరియు తెలివితేటల స్థానం. శని 5వ ఇంట్లో స్థిరత్వం కానీ ఆలస్యాన్ని కలిగిస్తాడు. ఇది మీ 11వ, 7వ మరియు 2వ స్థానాలపై దృష్టి పెడతాడు. సంవత్సరం ప్రారంభంలో గురువు 9వ ఇంట్లో ఉండి మే లేదా జూన్ నెలల్లో 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. 9వ ఇల్లు అదృష్టాన్ని పెంచగా 10వ ఇంట్లో గురువు వృత్తిలో పురోగతిని కానీ కొందరికి పనిభారాన్ని పెంచుతాడు. రాహువు 6వ ఇంట్లో మరియు కేతువు 12వ ఇంట్లో ఉండటం వలన శత్రువులపై విజయం కానీ ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం. ఈ గ్రహాల కలయిక తులారాశి వారికి 2026లో అదృష్టం మరియు స్థిరత్వం రెండింటినీ ఇస్తుంది. 2026 సంవత్సరం తులారాశి వారికి ఆర్థికంగా మంచి స్థిరత్వాన్ని అందిస్తుంది. గురువు 9వ ఇంట్లో ఉండటం వలన అదృష్టం తోడ్పడుతుంది. అయితే శని యొక్క ప్రభావం వలన కష్టపడి సంపాదించిన డబ్బు నిలబడుతుంది. శని మీ 5వ ఇంటి నుండి మీ 11వ ఇంటిపై దృష్టి సారించటం వలన మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి లేదా పాత పనుల నుండి స్థిరమైన మరియు నిరంతర ఆదాయాన్ని పొందుతారు. అయితే శని కారణంగా వేగంగా లాభాలు ఆశించవద్దు. మీ కృషికి తగిన ఫలితం ఆలస్యంగా లభిస్తుంది. సంవత్సరం మొదటి భాగంలో అంటే జనవరి నుండి మే వరకు గురువు 9వ ఇంట్లో ఉండటం వలన ఉన్నత వ్యక్తులు లేదా దూర ప్రయాణాల ద్వారా అదృష్టం తోడ్పడి ఆర్థికంగా లాభపడతారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. గురువు 10వ ఇంట్లోకి మారిన తర్వాత మీ ఆదాయం ఎక్కువగా వృత్తిపరమైన కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. వృత్తిలో పురోగతి వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. 2026లో పెట్టుబడులకు అనుకూలత ఉన్నప్పటికీ శని కారణంగా దీర్ఘకాలిక వ్యూహం అనుసరించడం తప్పనిసరి. శని మరియు గురువు యొక్క అనుకూల ప్రభావం వలన స్థిరాస్తిలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి సంవత్సరం మధ్య భాగం అనుకూలంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, పీపీఎఫ్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి సురక్షితమైన మరియు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది ఉత్తమ సమయం. శని 5వ ఇంట్లో ఉండటం వలన షేర్ మార్కెట్ లేదా లాటరీల వంటి అతి రిస్క్ ఉన్న ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. రిస్క్ తీసుకుంటే నష్టాలు లేదా అనవసరపు ఆలస్యం జరగవచ్చు. కేతువు 12వ ఇంట్లో ఉండటం వలన అనవసరమైన లేదా ఊహించని ఖర్చులు పెరగవచ్చు. ఆధ్యాత్మిక లేదా ఆరోగ్య సంబంధిత ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఆగిపోయిన పాత డబ్బు, ముఖ్యంగా స్నేహితులు లేదా సోదరుల నుండి రావాల్సిన డబ్బు నిదానంగా కానీ స్థిరంగా కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. దీనికి పట్టుదల అవసరం. తులారాశి వారికి వైవాహిక జీవితంలో 2026 బాధ్యత మరియు పరిణతిని కోరుతుంది. శని 5వ ఇంట్లో ఉంటూ మీ 7వ ఇంటి అధిపతి అయిన కుజుడిపై దృష్టి పెడుతున్నాడు. దీనివలన వివాహ బంధంలో పరీక్షలు మరియు బాధ్యతలు పెరుగుతాయి. భాగస్వామితో సంబంధంలో లోతు, విశ్వాసం పెరుగుతాయి. కానీ చిన్న చిన్న విషయాలకు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. గురువు 9వ ఇంట్లో ఉండటం వలన సంవత్సరం మొదటి భాగంలో పెద్దల లేదా గురువుల ఆశీస్సులు వైవాహిక జీవితంపై ఉంటాయి. ఇది బంధాన్ని స్థిరపరుస్తుంది. శని కారణంగా ఆలస్యం లేదా అపార్థాల ధోరణి ఉండవచ్చు. భాగస్వామి ఆరోగ్యంపై లేదా వారి కెరీర్ విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ వహించాల్సి రావచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం ఉండాలంటే త్యాగం మరియు సహనం తప్పనిసరి. శని మీ 2వ ఇంట్లో దృష్టి పెట్టడం వలన కుటుంబంలో ఏదైనా పాత సమస్య లేదా వారసత్వ సంబంధిత వివాదం మళ్లీ తలెత్తవచ్చు. అయితే శని స్థిరత్వాన్ని కూడా ఇస్తాడు కాబట్టి కుటుంబ సభ్యులతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బంధాలు బలోపేతమవుతాయి. శని 5వ ఇంట్లో ఉండటం వలన పిల్లల చదువు, ఆరోగ్యం లేదా కెరీర్ విషయంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు.
వారి పట్ల కఠినంగా కాకుండా మార్గనిర్దేశం చేయడం ముఖ్యం. తులారాశి వారికి 2026 ప్రేమ వ్యవహారాలకు మరియు ప్రేమ వివాహాలకు నిర్ణయాత్మకమైన సంవత్సరంగా ఉంటుంది. శని 5వ ఇంట్లో స్థిరంగా ఉండటం వలన మీ ప్రేమ సంబంధాలు నిజాయితీ మరియు స్థిరత్వంపై పరీక్షించబడతాయి. నిజమైన మరియు లోతైన ప్రేమ బంధాలు నిలబడతాయి. అస్థిరమైనవి దూరమవుతాయి. నూతనంగా ప్రేమలో పడే అవకాశం ఉంది, కానీ ఈ బంధాలు బాధ్యత మరియు కట్టుబాటుతో కూడినవిగా ఉంటాయి. యువతులకు లేదా విద్యార్థులకు ప్రేమ జీవితంలో తీవ్రత పెరుగుతుంది. తులారాశి వారికి 2026లో ప్రేమ వివాహాలకు సంబంధించి మంచి అవకాశం ఉన్నా ఆలస్యం అవుతుంది. గురువు 9వ ఇంట్లో ఉండటం వలన పెద్దల అంగీకారం మరియు వివాహ చర్చలు మొదలు పెట్టడానికి ఇది శుభ సమయం. గురువు ఆశీర్వాదం వలన అడ్డంకులు తొలగుతాయి. శని 5వ ఇంట్లో బలంగా ఉండటం వలన మీ బంధం యొక్క నిజమైన బలం పరీక్షించిన తర్వాత మాత్రమే వివాహం యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శుక్రమూఢమి కాలంలో వివాహాలు లేదా నిశ్చితార్థాలు చేయకూడదు. ఈ కాలాన్ని చర్చలు మరియు ప్రణాళికలకు మాత్రమే ఉపయోగించాలి. ప్రేమ వివాహం విజయవంతం కావాలంటే మీ బంధాన్ని కుటుంబ సభ్యులకు మరియు పెద్దలకు తెలియజేయటానికి గురుబలం ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలి. నిజాయితీ, కట్టుబాటు ఉంటేనే శనిదేవుడు ఆశీర్వదిస్తాడు. 2026 సంవత్సరంలో తులారాశి వారు ఆరోగ్యం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. రాహువు 6వ ఇంట్లో ఉండటం వలన జీర్ణ సంబంధిత సమస్యలు, నరాల బలహీనత లేదా ఊహించని ఆరోగ్య సమస్యలు రావచ్చు. ప్రతి విషయంలోనూ శారీరక మరియు మానసిక శుభ్రతను పాటించాలి. శని మరియు కేతువుల ప్రభావం వలన కొన్నిసార్లు ఒంటరితనం, మానసిక ఒత్తిడి లేదా అలసట అనుభవించవచ్చు. యోగా మరియు ధ్యానం చేయడం వలన ప్రశాంతత లభిస్తుంది. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాలలో జాగ్రత్త వహించడం ముఖ్యం. 2026 సంవత్సరం తులారాశి వారికి స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని అందిస్తుంది. మీ ప్రయత్నాలలో నిదానం, నిజాయితీ ఉంటే విజయం ఖాయం. స్థిరమైన ఆదాయం, కానీ రిస్క్ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. స్థిరాస్తికి అనుకూలం. బాధ్యత మరియు సహనంతో బంధం బలోపేతమవుతుంది. ఆలస్యం జరిగిన నిజమైన బంధాలకు విజయం లభిస్తుంది. శని బలాన్ని పెంచడానికి ప్రతి శనివారం శనీశ్వరుడిని నువ్వుల నూనెతో పూజించటం మరియు పేదలకు దానం చేయటం. రాహు దోషాలు మరియు ప్రతికూలతలను తగ్గించుకోవడానికి హనుమాన్ చాలీసా పఠనం. మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం మరియు తెలుపు రంగు వస్తువులను ఉపయోగించటం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.